మండలం కృష్ణాపురంలో బూదేడు పొలంలో 1 ఎకరా 54 సెంట్ల భూమిని తన పాస్బుక్లోకి ఎక్కించాలని చెప్పేసి గత 6 సంవత్సరాల నుంచి కూడా గార్లదిన్న రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నప్పటికీ అక్కడున్నటువంటి అధికారులు ఎవరు స్పందించలేని పరిస్థితి. నిన్నటి దినం అనగా సోమవారం నా పొద్దు ఆ రైతు సూర్యనారాయణ అనే రైతు ప్రజా సమస్యల వేదికలో తన గోడుని అర్జీ రూపంలో కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత నాకున్నటువంటి భూమి రికార్డుల్లోకి ఎక్కిమని చెప్పేసి 6 సంవత్సరాల నుంచి నేను చేస్తే ఎక్కిలేదు కాబట్టి నేను కలెక్టర్ గారి దగ్గర మీ దగ్గరికి వచ్చినానయ్యా అని చెప్పేసి పదే తెలియజేస్తూ ఇక్కడ అందరి దగ్గరికి పోయి విన్నవించుకున్నప్పటికీ న్యాయం జరగలేనప్పటికీ ఆయన చాలా పేదవాడని రైతు నిన్న సూసైడ్ చేసుకొని ఆయన చనిపోవడం జరిగింది. ఆ రైతుకి ఏమి ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయి? నా భూమిని నాకు ఎక్కిస్తే చాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఆ రైతు ఇవాళ వాళ్ళ రెవెన్యూ వాళ్ళు స్పందించి ఉండింటే ఈ వద్ద ఆ రైతు ఉండేవాడు. ఆ రైతు చావుకి కారణము రెవెన్యూ అధికారులే దాని బాధ్యత వహించాలని, ఆ కుటుంబం వీధుల పాలైపోయింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఒక ప్రజా సంఘాలుగా ఒక రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇలాంటి రెవెన్యూకి సంబంధించినటువంటి ఎక్కడ పోయినా కూడా సమస్యలే ఎక్కువైతున్నాయి. ఇప్పుడు కూడా ఎక్కువైపోయినాయి. మన కంబదూరులో ఒక సమస్య రెవెన్యూది, నిన్న కూడేరులో చెరువునంతా కబ్జా చేసినటువంటిది ఒక పక్క. తర్వాత నీకు ప్రతి ఏరియాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు తక్షణమున ఒక అర్జీ ఇచ్చినప్పుడు దానిపైన నిష్పక్షపాతంగా వ్యవహరించి దాని విచారణ జరిపి ఆ రైతుకు న్యాయం జరిగితే ఆ రైతు ఈ విధంగా చనిపోయే పరిస్థితులు రెవెన్యూ అధికారులు కల్పించే పరిస్థితి వచ్చిందంటే ఇటు అధికారుల దగ్గర న్యాయం జరగక, ఇటు నీకు గత ప్రభుత్వంలో న్యాయం జరగక, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగక మరి ఎవరి దగ్గరికి పోవాలి? రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోక ఎవరైనా ఉంటే చెప్పొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు కదా. తక్షణం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ రైతును అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెవెన్యూ సమస్యలపైన సపరేట్గా ఏ సమస్య ఆత్మహత్య చేసుకున్నాడంటే రైతు, ఆ రైతుని పైన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఏమి కథ అని చెప్పేసి లోతుగా విచారణ జరపాలి. ఆ రైతుకు న్యాయం జరగాలి. లేని పక్షంలో బలమైన ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఆర్గనైజేషన్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ.